హ్మ్. నీ వెనకాల ఓ 25 మందో 50 మందినో పెట్టుకుని తిరుగుతా ఉండు చాలు. హ్మ్. దండం పెట్టుకుని. మిగతా సంగతి మేము చూసుకుంటా ఉన్నాం. ఒక్క భారీ బహిరంగ సభ లేదు. హ్మ్. కానీ బీజేపీ గెలిచింది. విజయవాడ సెంట్రల్ హ్మ్. ఎప్పుడు అది కాంగ్రెస్ కంచుకోట అనుకోవాలి. ఎందుకంటే వంగవీటి రంగా హ్మ్. గెలిచింది 85లో. హ్మ్. అప్పటి నుంచి రంగా, తర్వాత రంగా భార్య రత్నకుమారి హ్మ్. అలా కంటిన్యూగా గెలుస్తూ వచ్చినటువంటిది. హ్మ్. అలాంటి సీటులో 99లో హ్మ్. ఇతను గెలిచాడు. హ్మ్. అంటే ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్. అవును. నువ్వు ఆ ముక్కెళ్ళి ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళి అనపర్తి మనకి సైనికుడికి ఇచ్చాం, అధినాయకత్వం ఇచ్చింది హ్మ్. అని ఈ అమ్మాయి కూర్చుంటే, ఆయన బట్టుకెళ్ళి కూర్చుంటే హ్మ్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దిగుతారు రాష్ట్ర వ్యాప్తంగా. అక్కడ అనపర్తిలో రెడ్లలో ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ ఉంది, కొంత హ్మ్. బలం ఉంది. అంటే అదే. వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంది. ఓటింగ్ వరకు ఇప్పుడెప్పుడు అడగల. అదే. హ్మ్. వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్తారు, హ్మ్. వాళ్ళకి ఫండింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ హ్మ్. అనపర్తి రెడ్లు. హ్మ్. కాబట్టి ఇక యాక్టివిటీ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు. హ్మ్. అప్పుడు నల్లమిల్లితో మాట్లాడే వ్యవహారం వాళ్ళే చూసుకుంటారు, ఓకే. అవసరం వాళ్ళతో వాళ్ళు చూసుకుంటారు. హ్మ్. మాక్సిమం వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసి పెడతారు. చేస్తారు. హ్మ్. అంతే తప్పించి నాకు అతను సైనికుడు కాబట్టి, మాజీ సైనికుడు కాబట్టి, అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఓడిపోతాడు, హ్మ్. అతను కనీసం ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేడు కాబట్టి ఓడిపోతాడని నువ్వు అనేటట్టయితే, పవన్ కళ్యాణ్ ఎందుకు పక్కన పిఠాపురంలో కూర్చుని, అవును. పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పడాలి కదా అతని మీద, అవును. పురంధేశ్వరి ఇంపాక్ట్ పడాలి కదా, హ్మ్. మోడీ ఇంపాక్ట్ పడాలి కదా, పోల్ మేనేజ్మెంట్కి వీళ్ళని అడుగు. హ్మ్. అలా కాకుండా వదిలేస్తే ఇంకా అసలు నీకు క్రెడిబిలిటీ ఏంటి పార్టీకి కానీ నాయకత్వానికి కానీ? పొత్తెందుకు ఇంకా? ఎందుకు ఇంకా? హ్మ్. అది కదా అంటే సమస్య. ఒకళ్ళొకళ్ళు కానీ ఒకటంటే భారతీయ జనతా పార్టీలో